విషయం ఏమిటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ శరీరమును గురించి ఆలోచిస్తూ ఉన్నారు, కానీ ఈ భూభౌతిక సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, కానీ ఆత్మను గురించిన చింతన రావట్లేదండి. చాలా కొద్ది మందికే ఉంటుంది. ఆత్మను గురించిన చింత, ఆత్మను గురించిన వేదన, ఆత్మను గురించినటువంటి భారము, ఆత్మీయ జీవితమును గురించినటువంటి ఆసక్తి చాలా తక్కువ మందికి ఉంటున్నట్లు మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నట్లయితే, శరీరానికి సంబంధించిన ఈ భూభౌతిక సంబంధమైన వాటిని నువ్వు ఆశిస్తూ, వీటి కొరకే నువ్వు కష్టపడుతూ, వీటి కొరకే నువ్వు ప్రయాసపడుతూ ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈనాడు ఆత్మను గురించి ఆలోచించుకోమని చెప్తూ ఉన్నాడు. నీ ప్రాణము పోయితే నువ్వు ఎక్కడికి వెళతావు? నీ ఆత్మ పరిస్థితి